మనందరినీ ఈ భక్తులందరినీ కూడా రాబోతున్న భక్తులందరినీ కూడా ఆ తల్లి యొక్క ప్రార్థనా విలువ తిరిగి కాపాడాలని వేడుకుంటూ ఎవరి ప్రసాదం చేయడానికి మనము ప్రభుత్వంలో ఉన్నారు. వాటిని పొందిన వాడు ఏమి కుటుంబం విదేశీ వాటిని పొందిన వాడు ఈ నిరీక్షణ యాత్రికులుగా ఉన్న సంస్థలు గురువులు మరికొంత యాత్రలను భక్తులకు కనీసీలకు ఏ విధంగా నడుచుకొని భక్తులను విశ్వాసములు నడుచుకున్న అందరికీ ముఖ్యంగా మన దేవుడు రకరకాలు అలాగే మన విశ్వాస సభలు భారతదేశంలో విశ్వాస సభలు మన సభ యొక్క పెద్దలను ఆ అధికారి మరింతని నిలిచి ముందు నడుచుకుంటా కోరుకుంటూ ఉంటారు. వారిని ఈ రకంలో వాటిని పావన జనని వందనము. ఇహపరములను నిత్యము పాలించు రాజును కనిది నీవే. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీతో ఉందురుగాక.
ప్రభువే మనకు ఆధారం, ప్రభువే మనకు రక్షణ నిలయం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం స్వాగతం. ఆత్మవరముల అభిషేకమును పొందగరారండి. చీకటి నిండిన బ్రతుకుల పావన జనని వందనము. ఇహపరములను నిత్యము పాలించు రాజును కనిది నీవే. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీతో ఉందురుగాక. పాప కళంకము లేకుండా, జన్మ పాపము లేకుండా భూమి మీద వెలిసిన అఖండ జ్యోతి పరిశుద్ధురాలు మన మరియా తల్లి. ఈనాడు నీవు నేను రక్షించబడ్డామంటే, ఈనాడు నీవు నేను ఇక్కడ ఉండి తండ్రి అయిన దేవుని కుమారుని స్తుతించుచున్నాము అంటే కేవలము మరియ తల్లి దేవునికి ఇచ్చినటువంటి జవాబు. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకే ఒక అంశముకు చెప్పి ముగిస్తాను. అది మరియ తల్లి దేవుని మందసము. పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే దివ్య మందసం ఉండేది. ఈ దివ్య మందసములో 3 ప్రధాన పవిత్రమైన వస్తువులు ఉండేవి. 1 10 ఆజ్ఞల పలకలు, దేవుని సన్నిధానానికి గుర్తు. 2 మన్నా భోజనము, దేవుడిచ్చినటువంటి పరమ ప్రసాదము. 3 చిగురించిన అహరోను కర్ర, ఆ కర్ర యాజకత్వానికి గుర్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ దివ్య మందసములో ఈ 3 వస్తువులు ఉండేవి. తండ్రి అయిన దేవుడు రూపొందించిన 10 ఆజ్ఞల పలకలను ఆ దివ్య మందసంలో ఏ విధంగా అయితే భద్రపరిచారు, ఆ తండ్రి ఆయన యొక్క దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరాన్ని మరియ తల్లి గర్భం అనే దివ్య మందసములో నీ కొరకు నా కొరకు పదిలిపరుచుకుంది. తండ్రి అయిన దేవుడు ఏ విధంగా ఆకాశం నుండి మన్నా కురిపించి, ఆ కురిపించిన మన్నాను ఆ దివ్య మందసములో పదిలిపరిచారు. ఆ తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావడం, ఈ లోకంలోని శరీరాన్ని నీకు నాకు ఇవ్వాలి అని ఆ యేసుక్రీస్తు ప్రభుల యొక్క శరీరాన్ని మరియ తల్లి గర్భం అనే దివ్య మందసములో నీ కోసం నా కోసం పదిలిపరుచుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా అయితే అహరోనుకు యాజకత్వ కర్రను ఆ దివ్య మందసములో భద్రపరిచారు, మరియ తల్లి తన కుమారుని యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు ఈ భూమి మీద తన యాజకత్వాన్ని మొదలు పెడుతున్నాడు. ఆ యాజకత్వానికి అంతము ఉండదు, ఆ యాజకత్వం వలనే రక్షణ అని ఆ యాజకుడైన క్రీస్తు ప్రభుల యొక్క శరీరాన్ని తన మాతృ గర్భమైన దివ్య మందసములో పదిలిపరుచుకుంది మనందరి కోసం. అందుకే దేవుని యొక్క మరియ తల్లి దేవుని మందసము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పాత నిబంధనలో ఉన్న దివ్య మందసము ఒక ప్రదేశానికి, ఒక ఊరికి, ఒక రాజ్యానికి మాత్రమే పరిమితం. కానీ కొత్త నిబంధనలో ఉండడం మరియ తల్లి గర్భంలో దివ్య మందసము ప్రజలందరికీ కూడా దగ్గర చేసింది. ఇంకా రెండవది, పాత నిబంధనలో ఉన్న దివ్య మందసమును ఎవరు తాకకూడదు. తాకితే శాపం.
రావచ్చు, అందరూ ఆహ్వానితులే. ఇక 4వది, పాత నిబంధనలో ఉన్న దివ్య మందసము ప్రజలకు ఓ భయాన్ని ఏర్పరిచింది. దాని దగ్గరికి వెళ్ళకూడదు, పవిత్రమైనది, వెళితే నాశనం అవుతాం, ముట్టుకుంటే శాపపడతామని. కానీ నూతన నిబంధనలో మరియ తల్లి గర్భం అనే దివ్య మందస్సం మనకి ప్రజలందరినీ ప్రేమతో మరియ తల్లి ఆహ్వానించింది. పాత నిబంధనలో ఉన్న దివ్య మందస్సాన్ని సైనికులు, మంత్రులు, పూజారులు కాపలాగా ఉండేవారు. కానీ ఈ నూతన నిబంధనలో ఉన్న దివ్య మందసానికి ఒకే ఒక సైనికురాలు, ఒకే ఒక మంత్రి, ఆమె మరియ తల్లి. 6వది, పాత నిబంధనలో ఉన్న మందసం బయట పెద్ద పెద్ద కాగడాలు, దీపాలు, ధ్వజస్తంభాలు ఉండేవి. కొత్త నిబంధనలో ఉన్న దివ్య మందసం అనగా మరియ తల్లి మాతృ గర్భము